బ్రో మరి బిగ్ బాస్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటారు? మొత్తం టీమ్ ని ఎలిమినేట్ చేస్తే దోలు తీరిపోయింది. ఎందుకు నచ్చలేదా? నచ్చలే, ఫుల్ డిజాస్టర్ ఇది. కామన్ మ్యాన్స్ సెలబ్రిటీస్ ఎవరు నచ్చలేదా నీకు? ఎవరిన కామన్ మ్యాన్ అందరు యూట్యూబర్సే కదా. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు అందరు ఇన్ఫ్లుయెన్సర్స్. కామన్ మ్యాన్ అంటే ఒక పానీపూరి బడ్డీడు, ఒక ఆటోడు, నేను కామన్ మ్యాన్ అలాంటి కాదు. సరే, నీకు ఏం నచ్చలేదు బిగ్ బాస్ 9 నీకు ఎందుకు నచ్చట్లే అంటే ఏం చెప్తావు? ఫస్ట్ లో టార్గెట్ చేశారు ఓన్లీ సుమన్ శెట్టిని, కానీ ఇప్పుడు జనాలు 0-2 హీరోని చేసేసారు అనమాట. ఓకే, ఇంక అదే ఇంకేముంది అంత చూడడానికి ఏం లేదు ఈసారి. మొన్న చేష్ట వరం వచ్చింది, దాన్ని ఎలిమినేట్ చేసి ఇప్పుడేమో ప్రియా పోయితే తెలియదు, ఆ మాస్క్ మ్యాన్ గడి ప్రతి దాన్ని పొలకుతా ఉంటుంది ఇలా 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 అని. మాస్క్ మ్యాన్ గాడు వాడు ఎందుకు తరగా దురుస్తుందో తెలియదు. నచ్చట్లేదా మాస్క్ మ్యాన్ పర్ఫార్మెన్స్? నచ్చట్లేదా? నచ్చట్లేదు అసలు. ప్రతి దాంట్లో పోయి తరగా దురుస్తాడు. ఏది పెద్ద మరి కప్పొద్దని ఫిక్స్ అయిపోతున్నాడు ఏమో. మరి మర్యాద మనిషి గురించి ఏం చెప్తావు అమ్మా? మర్యాద మనీషా గురించి ఏం లేదు. ప్రియా గురించి చెప్తా, ప్రియా శెట్టి గురించి చెప్తా. ప్రియా శెట్టి గారు ఎలిమినేట్ ఇస్తారు పక్క. నచ్చట్లేదు తన పర్ఫార్మెన్స్. తన నచ్చదు. ఫస్ట్ లో ఎలిమినేట్ అయ్యేది ఆమె, ఇప్పుడు తర్వాత ఎలిమినేట్ కి దగ్గరలో ఉంది మాస్క్ మ్యాన్. తర్వాత మన సంజన ఉంది కదా, వాళ్ళ ఎదురు మన సుమన్ శెట్టి 50 days తర్వాత. సుమన్ శెట్టి గారు ఒక గేమ్ లో ఆపుతున్నారు, సో కొట్టారు, ఎలిమినేషన్ అని చెప్పారు కదా, ఎంతవరకు కరెక్ట్ అన్న? ఆయన్ని లాగి దించినప్పుడు పవన్ కళ్యాణ్ మన ఎవరైనా మాట్లాడేది ఏం మాట్లాడలేదు కదా. ఆయన సపోర్ట్ గా జనాలే ఉన్నారు. ఆయన ఏదో ఒక రోజు అయితే కప్పు కొట్టడో తెలియదు కానీ కప్పు కొట్టే స్టేజ్ కి వెళ్తారని నేను అనుకున్నాను. ఎందుకన్నా సుమన్ శెట్టి గారిని ఎందుకు చాలా ఇబ్బంది పెడుతున్నారు అనిపించట్లేదా మీకు? ఫుల్ ఇబ్బంది పెడుతున్నారన్న. ఎందుకంటే వీళ్ళందరికీ ఆయన నచ్చట్లే మెయిన్. ఎందుకంటే ఆయన వీళ్ళు చేయబట్టి 2 గేలు తగ్గిండు మరి వీళ్ళందరి మీద కేసు పెట్టద్దని. ఓకే, సో అంటే సుమన్ శెట్టి గారు ఎంత జెన్యున్ గా ఉన్నా పక్కన వాళ్ళు చాలా కావాల్సిగా అంటే అన్ఫేర్ అంటున్నారు, సరిగ్గా ఆడలేదు అంటున్నారు, ఆయన్ని కిందికి లాగాలని చూస్తున్నారు. ఎందుకంటారు? ఇప్పటి వరకు మీరు సుమన్ శెట్టిని ఇలా చూశారు, రేపటి నుండి 2.0 స్టార్ట్ అయిపోయింది. ఇలా చూస్తారు, అర్థమైందా? ఆయన లెక్క వేరే మారిపోయింది మొత్తం. సుమన్ శెట్టి అనేది ఇక్కడ ఫస్ట్ లిస్ట్ చూడంగానే రాము రాథోడ్ ఇలా 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 ఉండి సుమన్ శెట్టి ఎక్కడో లాస్ట్ కి 7th ప్లేస్ లో ఉన్నాడు. ఇప్పుడు లిస్ట్ చూస్తే టాప్ ప్లేస్ లోకి వెళ్ళాడు. అంటే బయట మనం ఓటింగ్ చూస్తున్న సుమన్ శెట్టి గారికి బాగుంది, సో ఎలా అనిపిస్తుంది మీకు? కొద్దిగా హ్యాపీ, ఎందుకంటే ఆయన కామెడీ చూసి పెరిగాం కదా. పర్లేదు, నాకేం కొద్దిగా దిల్ కూర్చుంది. ఓకే, బిగ్ బాస్ సీజన్ 9 లో ఫేర్ ఎవరు, అన్ఫేర్ ఎవరు? ఫేర్ అంటే ఇంకా సుమన్ శెట్టి గారే. అన్ఫేర్ అంటే మన ఇప్పుడు ప్రియ గారు వస్తారు. మాస్క్ అంకుల్ విలనిజం ఎలా అనిపిస్తుంది అన్న మీకు? వాడు పెద్ద విలన్. నువ్వు చేయాల్సింది బిగ్ బాస్ లో కాదు, సినిమాలలో చేయాలి. అఖండలో బాలయ్య బాబుతో పడితే కానీ దోలు తీరుద్ది. అర్థమైందా? ఎందుకన్నా బాలయ్య బాబుతో? బాలయ్య బాబు అయితే కొద్దిగా గట్టి కొడతాడు, ఉన్న మామూలు మాట కొడతాడు, పెద్ద మాట కొడతాడు అనమాట. తిని కొడతాడు అన్న. సామాన్యులు ఉన్నారు, సెలబ్రిటీలు ఉన్నారు, సో ఎవరికి మీ ఓటు? మాక్సిమం సామాన్యులకి అని అనుకున్నా ఒకప్పుడు, కానీ వాళ్ళు కూడా యూట్యూబ్ స్టార్లు అని తెలిసిన తర్వాత ఇంకా నాకేం అనిపించట్లేదు. సామాన్యులు నిజంగా సామాన్యులకు ఉన్నారా, ఓవర్ యాక్టింగ్ చేస్తారంటే ఏం చెప్తా ఉన్నా? ఇంకా యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. మరి ఇంకా వాళ్ళ గురించి ఇంకేం చెప్తావు? ఇంకా వాళ్ళకి వెళ్ళి నడుము గిల్లు పోవటాలు, కోడిగుడ్లు పోవటాలు, అట్టికాయలు పోవటాలు, దొంగతనాలు ఏంటి? ఇది బిగ్ బాస్ అంటే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG TV కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.